మార్క్ అనే ఈ వ్యక్తి మంచు కింద చేపలు పడుతూ ఉండగా అప్పుడే ఆ రంధ్రంలో నుంచి నీరు అనేది పొంగుతూ ఉంటుంది. మార్క్ ఇది చూసి భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. సడన్ గా అప్పుడే ఆ రంధ్రంలో ఉన్న మంచు నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇతని పైన పడుతుంది. మార్క్ అప్పుడే చూస్తాడు ఇతని బకెట్ లో ఒక చేప ఉండడం. ఇంకా ఇతను చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఈ చేపని వండుకొని తిందామని. మార్క్ మంటని అంటించి వంట సామాగ్రి సిద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఇతనికి ఎవరో ఒక అమ్మాయి పిలుస్తున్నట్లు శబ్దం వినిపిస్తుంది. మార్క్ తన కళ్ళ ముందరున్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే బకెట్ లో ఉన్న చేప అనేది మనిషి భాష మాట్లాడుతూ ఉంటుంది. భయంకరంగా కనిపించే ఆ చేప నిజానికి అమాయకమైనది అని ఇతను గ్రహించాడు. మాయా చేప ఇతనితో ఇలా చెప్తుంది, నువ్వు ఏవైనా 4 కోరికలు కోరుకో, నేను వాటిని తీరుస్తానని. మొదట మార్కు ఇది ఏదో కుట్రలాగా ఉంది అని భావించి ఇతను దాని మాటలు నమ్మలేదు. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూద్దామనే ఉద్దేశంతో తన ప్రస్తుత వాతావరణం కాస్త చల్లగా ఉందని, తనకు ఒక యువరాణిని పెళ్లి చేసుకొని ఒక పెద్ద కోటలో నివాసం ఉండాలని ఇతను ఆ చేపతో కోరాడు. మార్కు ఈ చేపవన్నీ ఉత్త మాటలు అని అనుకుని నిద్రపోతాడు. సడన్ గా అప్పుడే ఇతని ఇల్లు గాలిలో తేలుతుంది. ఇంకా ఇతను ఉలిక్కి పడి మేల్కుంటాడు. మార్కు తేరుకునే లోపలే ఇతని మంచం ఒక రాకెట్ లాగా మారి కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ముందుకు దూసుకొని పోయింది. మంచం కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆగుతుంది. సడన్ గా అప్పుడే ఆ ప్రదేశమంతా మంచుతో కప్పబడిన చోటంతా పచ్చని గడ్డి మొలికెత్తుతూ ఉంటుంది. మార్క్ ఇప్పుడు ఆ చేపని పూర్తిగా నమ్ముతాడు. ఇంకా ఆ బకెట్ లో చేపని తీసుకుని కోట వైపు వెళ్తూ ఉన్న సమయంలో ఇతని ముందర ఒక దొంగల ముఠ ఎదురయింది. దొంగలకి ఈ విషయం తెలిసి ఉంటుంది ఇతని దగ్గర మాయా చేప ఉందని. దీంతో ఇతను ఆ చేపని చెరువులో విసిరేస్తాడు. మార్కు ఈ పని చేయడం చూసి దొంగలు ఇతన్ని ఒక చెట్టుకు వేలాడదీసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఇతన్ని కాపాడుతుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, మారు వేషంలో వచ్చిన ఆ మాయా చేప. మార్కు కోరికను తీర్చడానికి ఆమె అతన్ని కోటకు తీసుకుని వెళ్తుంది. అక్కడ వారు యువరాణి వివాహ పోటీని నిర్వహించడం చూశారు. మార్కు దరఖాస్తు చేయడానికి ముందుకు వెళ్ళగా రాజు ఇలా చెప్తాడు, రాజ్యం కరువుతో బాధపడుతోంది, నువ్వు ఆహార సమస్యను సాల్వ్ చేయగలిగితే యువరాణిని నీకిచ్చి పెళ్లి చేస్తా అని రాజు ప్రకటిస్తాడు. మాయ చేప మార్కుని దూరంగా ఉన్న కొండల మధ్య తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే అక్కడ 2 దేవతల దగ్గర ఒక మాయా వస్త్రం ఉంది. ఆ వస్త్రం ద్వారా వీళ్ళు ఎంత ఆహారాన్నైనా సృష్టించగలరు. మాయా చేప వీళ్లకు నీళ్లలో వీళ్ళ ఆకారాన్ని చూపిస్తుంది. దీంతో 2 దేవతలు బరువు తగ్గాలని ఈ వస్త్రాన్ని వీళ్ళకి ఇచ్చేస్తారు. మార్కు ఈ వస్త్రం ద్వారా ప్రజలందరికీ ఆహారాన్ని పంచేస్తాడు. నిజానికి ఇక్కడ యువరానికి ఇష్టం లేదు మార్కుని పెళ్లి చేసుకోవడం. దీంతో మార్కు ఆ మాయా చేపని పెళ్లి చేసుకుంటాడు.